ఎర్న్ ఆప్షన్లో షోయింగ్ యాజ్ ఆఫ్ అనేసి ఒక డేట్ వస్తుంది కదా వైటీ స్టూడియో యాప్లో ఎర్న్ ఆప్షన్లో. సో ఇది ఎందుకు వస్తుంది అనే డౌట్ చాలామందికి వచ్చింది. అది వచ్చిన రోజు నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశానండి. వీడియో చూశారు, చాలామంది చూశారు, బట్ కొంతమంది చూడలేదు. అండ్ ఇది ఎలాగో చెయ్యాలి కాబట్టి, ఈ అప్డేట్ వచ్చినాక నేను వీడియో చేయలేదు కాబట్టి చేస్తున్నాను. సో ఇది షోయింగ్ యాజ్ ఆఫ్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇదివరకు ఎలా ఉండేదంటే వాచ్ అవర్స్ అనేది ఫర్ సపోజ్ మనకి ఈరోజు మధ్యాహ్నం 2:30 వరకు వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ రేపు మధ్యాహ్నం ఎర్న్ ఆప్షన్లో కలిసిపోయేవి మనకి. ఈరోజు మధ్యాహ్నం 2:30 వరకు వచ్చిన అవర్స్ రేపు మధ్యాహ్నం ఎర్న్ ఆప్షన్లో స్పామ్ అన్నీ డిలీట్ అయిపోయి కలిసిపోయేవి. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే యూట్యూబ్ అలా కాకుండా, అంటే ఈరోజు వచ్చిన అవర్స్ రేపు కలవడం కాకుండా 1 వీక్ ముందు వచ్చేవి. అంటే ఈరోజు డేట్ 8th అనమాట, నేను రికార్డ్ చేసే డేట్ 8th. మీకు ఈ రోజుకి 1 వీక్ ముందు డేట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ రోజు వాచ్ అవర్స్ ఈరోజు కలిసినాయి అనేసి అర్థం. అది కూడా లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే కలుస్తాయి అన్నమాట అది. అండ్ రేపు కలిసేవి రేపటికి వారం ముందు వచ్చిన అవర్స్ అనమాట. సో అది ఎందుకు ఈ అప్డేట్ తీసుకొచ్చిందంటే యూట్యూబ్, మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా, మన క్రియేటర్స్ ఎలా అయినా గ్రో అవ్వాలి, ఏది పడితే అది చేసి గ్రో అవ్వాలి. అలా అప్పుడు ఏం చేస్తారు, వాచ్ అవర్స్ కొనుక్కుంటారు. వాచ్ అవర్స్ కొనుక్కోవడం అంటే ఏంటి, బోల్డ్ అంత డబ్బులు పే చేసి మంచి విషయాలకేమో పే చేయరు, ఇటువంటి విషయాలకు మాత్రం పే చేయడానికి కూడా వాళ్ళకి ఏం ఇది లేదు అసలు. వద్దని చెప్పినా కూడా వెళ్ళి మరీ పే చేస్తారు. సో వేలు పే చేసి వాచ్ అవర్స్ కొనుక్కుంటారు. వాచ్ అవర్స్ కొనుక్కున్న తర్వాత అదేంటి, ఈరోజు కొన్నారనుకోండి రేపటికి కలిసిపోతే రేపు మానిటైజేషన్కి అప్లై చేసేస్తారు. లక్కీగా మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి, ఓకే, ఛానల్లో ప్రాబ్లం ఏం లేకపోతే. బట్ ఛానల్లో ఏదన్నా ఇష్యూ, రీయూజ్డ్ లాంటి వీడియోస్ ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఒక ఆవిడ నన్ను కాంటాక్ట్ అయ్యారు, ఒక 2 months అట్లా అయినట్టుంది. అయితే ఆవిడ ఆల్రెడీ 20,000 ఎంతో ఖర్చు పెట్టారు వేరే వాళ్ళకి, ఇట్లా ఈ వాచ్ అవర్స్ కోసమే. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్తే వాళ్ళకి వచ్చినాయి వాచ్ అవర్స్ అని వీళ్ళు కూడా వెళ్ళేసి పెట్టారంట. అయితే రీయూజ్డ్ కంటెంట్ ఉందన్నమాట ఛానల్లో, చక్కగా అవర్స్ వచ్చేసాయి. ఈ అప్డేట్ రాకముందు జరిగింది ఇది. వాచ్ అవర్స్ వచ్చేసాయి, మానిటైజేషన్కి అప్లై చేశారు, రీయూజ్డ్ అని వచ్చింది. మళ్ళీ వాచ్ అవర్స్ కొన్నారు, మళ్ళీ రీయూజ్డ్ అని వచ్చింది. ఇది రిపీట్ అవుతుంది. మొత్తం అందరూ అయిపోయారు, ఫైనల్గా నేను మిగిలాను. నా ఛానల్ ఫాలో అవుతూనే ఉంటారు. అంటే చూడండి, లేడీస్ కూడా ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడండి. అంటే మనకు సబ్స్క్రైబర్స్ లేరు పెద్దగా, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు లేదా వాచ్ అవర్స్ గురించి చెప్పేవాళ్ళు, మేము ఇస్తాము అని చెప్పేవాళ్ళు అది జెన్యూన్ అని ఫీల్ అవుతారు. ఏ అనవసరం లేండి. అయితే మొత్తం అందరూ అయిపోయారు, ఫైనల్గా నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు చెప్పిన కాస్ట్కి నేను చెప్పిన కాస్ట్కి అసలు సంబంధం లేదు, ఇష్యూ సాల్వ్ చేస్తాను, నేను ఇంత అమౌంట్ తీసుకుంటానని చెప్పాను. ఏంటి మీరు ఈ అమౌంట్కి మీరు సాల్వ్ చేస్తారా, ఇష్యూ సాల్వ్ చేస్తారా అనేసి 2-3 సార్లు అడుగుతున్నారు. ఎందుకట్లా అడుగుతున్నారు అన్న అంటే వాళ్ళు ఇంతంత తీసుకున్నారు, అయినా నా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, మీరు సాల్వ్ చేస్తానంటున్నారు అన్నారు. సో అది వాళ్ళ ఇష్యూ సాల్వ్ అయ్యింది. ఆవిడకి అర్థమైంది అప్పుడు రీయూజ్డ్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది. మొత్తం వీడియోస్ అన్నీ చూపించి ఇది రీయూజ్డ్ అని చెప్పిన తర్వాత. సో అది ఇప్పుడు వాళ్ళకి మానిటైజేషన్ అయిన తర్వాత నేను వీడియో కూడా చేస్తాను. ఆవిడ కూడా చెప్పారు నేను వీడియో కూడా చేస్తాను అనేసి చెప్పారు. నేను వీలైతే ఆ వీడియో లింక్ కూడా మీకు ఇస్తాను కూడా, ఇది గుర్తు చేసి కూడా మీకు ఇస్తాను, ఓకేనా. సో అది ఏంటంటే వాచ్ అవర్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు మీకు చెప్పరు, వాళ్ళకి కావాల్సింది డబ్బులు. వాచ్ అవర్స్ కలవని వాళ్ళకి తెలియదు. ఇప్పుడైతే అసలు కలవట్లేదు, ఇప్పుడు మీరు వేస్ట్. అసలు ఈవెన్ ఇప్పుడు కూడా నన్ను అడుగుతున్నారు వాచ్ అవర్స్ డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకుంటున్నాము అనేసి. ఏమీ వర్కౌట్ అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు అసలు వేస్ట్ మీకు. ఎందుకంటే ఈరోజు కొంటారు, రేపు కలుస్తాయి. మామూలుగా అయితే కలవాలి, ఇప్పుడు కలవట్లేదు కదా, 1 వీక్ తర్వాత కదా కలిసేది. సో మీకు ఇట్లా వచ్చిన వ్యూస్ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఇలా వచ్చిన వ్యూస్ అన్నీ తగ్గిపోవడం వల్లే మనకి 1 వీక్ తర్వాత అప్డేట్ అనేసి పెట్టింది. ఒక రకంగా జెన్యూన్ క్రియేటర్స్కి మంచి అప్డేట్ అండి ఇది. అండ్ ఒక్కొక్కసారి మామూలుగా కూడా వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి. ఏది ఇలా పెట్టని వాళ్ళకి కూడా వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి అందులో నుంచి. అది రీజన్ ఏంటంటే స్పామ్ వ్యూస్ ఒకటండి రీజన్. స్పామ్ వ్యూస్ వల్ల కూడా మనకు వాచ్ అవర్స్ తగ్గుతాయి. బట్ అన్ని అవర్స్ ఉంటాయా స్పామ్ అవర్స్ అని అనుకోవచ్చు మీరు. కొన్నిసార్లు యూట్యూబ్ సైడ్ ఇష్యూ వల్ల కూడా తగ్గుతాయి. యూట్యూబ్ సైడ్ ఇష్యూ అయితే ఖచ్చితంగా వెనక్కి వస్తాయి. యూట్యూబ్ పొరపాటుని డిలీట్ చేస్తే కనుక ఖచ్చితంగా వెనక్కి అయితే వస్తాయి అవి. సో అందుకు వచ్చిందన్నమాట ఈ అప్డేట్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏంటంటే మనకి ఒరిజినల్ వ్యూస్ మాత్రమే, ఒరిజినల్ వాచ్ అవర్స్ మాత్రమే అప్డేట్ అవుతాయి. స్పామ్ అవర్స్ అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మనం ఎలా తెచ్చుకున్నా సరే అవి కలవండి, ఒరిజినల్గా రావాలంతే. సో ఇది ఈ అప్డేట్ గురించి అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.